ఛానల్కి లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ చేయండి. మాకు కొండంత బలాన్ని ఇస్తుంది ఆ కామెంట్. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. జపాన్ నుంచి మనకి ఎట్లాంటి వార్తలు వస్తున్నాయి అంటే, 5 రోజుల క్రితం జపాన్లో 7.6 మ్యాగ్నిట్యూడ్ రెక్టార్ స్కేర్లో ఒక భారీ భూకంపం వచ్చింది. రావడమే దీని తర్వాత షాక్ వేవ్స్ వచ్చాయి. అంటే చిన్నపాటి సునామీ అలలు కూడా పొంగడం జరిగింది. ఇదంతా మనం గమనిస్తే జపాన్ ప్రభుత్వము వాళ్ళ సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే షాకింగ్ వార్తలు చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ టైం ఇదే భూకంపం గనక 8 రెక్టార్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్లో వస్తే మాత్రము మీరు ఏకంగా 100 అడుగుల సునామీ అలల్ని చూడబోతున్నారు. 2 లక్షల మందికి పైగా ప్రాణాలను వదిలేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి యావత్ జపాన్ హైలైట్గా ఉండాలి, ప్రజలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరు వాళ్ళ ప్రధానమంత్రి సానీ తగాచి ఆవిడ చెప్తున్నారు. లోకల్ గవర్నమెంటు అధికారులు ఏమేమి చెప్తున్నారో జాగ్రత్తగా వినండి. ఒకవేళ భూకంపం వస్తే అందరూ కూడా ఇల్లు విడిచి రోడ్ల మీదకి వచ్చేయండి. జపాన్ అనబడే దేశం గురించి మాట్లాడాలంటే ఎంతైనా మాట్లాడచ్చు గంటలు. అక్కడ ప్రజలు ఎంత హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుందంటే టాప్ జీడిపి 5 జీడిపి అన్నప్పుడు వాళ్ళు ఉంటారు టాప్ 5లో. ఎన్ని కష్టాలు వాళ్ళకి. ఇండో ప్రపంచ యుద్ధంలో అతి శక్తివంతమైనటువంటి 2 అణుబాంబుల్ని అమెరికా విసిరింది జపాన్ మీద. మళ్ళీ దాన్ని తట్టుకుని వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ని మెరుగుపరుచుకుని ఒక భారీ మంచి టెక్నాలజీని టాప్ బ్రాండ్స్, మనం పోయిన వీడియోలో కూడా టొయోటా గురించి మాట్లాడుకున్నాం, పానాసోనిక్ వీటి గురించి. సో జపాన్ టెక్నాలజీ అనేది హయ్యెస్ట్ పొజిషన్లో ఉంటుంది. చిన్న దేశం, అలాంటి దేశంలో ఇంత పెద్ద ఇన్నోవేషన్ ఏంటి, పరిజ్ఞానం ఏంటి, వాళ్ళు పడే కష్టాలు ఏంటంటే ప్రపంచంలో ఏ దేశం కూడా పడదు. వాళ్ళు ఉండేటువంటి ఆ జియోగ్రఫీ సరిగ్గా అలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది. ఇప్పుడు రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. 34,000 కిలోమీటర్ల నుంచి 40,000 కిలోమీటర్ల పసిఫిక్ మహాసముద్రంలో ఈ రింగ్ ఉంటుంది. సముద్రంలో ఫైర్ ఏంటి అని చాలామంది అడుగుతారు. సముద్రం అడుగున భారీ అగ్నిపర్వతాలు ఉంటాయి. మనం చూస్తున్న సముద్రం ఇలాగే ఉంటుందనుకుంటే పొరపాటు. ఈ సముద్రం రిట్రీట్ అవుతున్నప్పుడు పెద్ద పెద్ద కొండలు బయటకు వస్తాయి. వీటినే మనం హిమాలయాలు అన్నాం కొన్ని వేల సంవత్సరాల క్రితం. తర్వాత మంచుతో కప్పుబడే ఎవరెస్ట్ నుంచి, అంటే ఆకాశం వైపు నడవాలి అట్లాంటి చోట. అలాగైతేనే మౌంట్ ఎవరెస్ట్ రీచ్ అవ్వగలం. సో ఇలాంటి మౌంట్ ఎవరెస్ట్ కూడా సముద్రం అడుగున ఉండే పరిస్థితి ఉంటుంది. పెద్ద పెద్ద పసిఫిక్ మహాసముద్రంలో పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉంటాయి. 35,000 అడుగులు డైరెక్ట్గా కిందకి వెళ్తాం మనం వెళ్తే. సో అలాంటి పసిఫిక్ మహాసముద్రంలో దాని కింద పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు అంతే. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ని చూస్తే అంటే ఈ పసిఫిక్ మహాసముద్రం తీరాల్లో ఉండే దేశాలు, ఎన్నో దేశాలు ఉంటాయి ఇక్కడ. వాటిలో చాలా ముఖ్యమైన దేశం జపాన్. ఇక్కడ యాక్టివ్ వాల్కనోస్ గురించి మాట్లాడతారు. 350 యాక్టివ్ వాల్కనోస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ 260 అగ్నిపర్వతాలు ఒక్క జపాన్ దగ్గరే ఉన్నాయి. ఇదే ప్రాబ్లం. ఒకవైపు అగ్నిపర్వతాలు, ఇంకోవైపు భూకంపాలు, పెద్ద పెద్ద సునామీలు. మీకు ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక దగ్గర ఎర్త్క్వేక్స్ రావడం, బిల్డింగ్ అట్లా ఊగుతూ ఉంటుంది. పిల్లలందరూ టేబుల్ కింద దాక్కుని ఉంటారు, ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. అప్డేట్స్ వస్తున్నాయా, ఎలాంటి హెచ్చరిక, ఎంత స్ట్రాంగ్గా ఉంది ఇది, రేపు ఏమన్నా సునామీ రావచ్చు, ఇవన్నీ ఫోన్లో చూసుకుంటూ ఉంటారు. చూసుకుని మళ్ళీ పిల్లలకి, కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటారు, పదండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బయటకు అని చెప్తారు. ఈ బిల్డింగ్ కూడా కూలిపోవచ్చు అంటారు. కానీ వాళ్ళ టెక్నాలజీ ఏ లెవెల్లో ఉంటుందంటే ఆ బిల్డింగ్ ఊగుతుంది తప్ప కూలకపోవచ్చు. అంటే రేర్ కేసులో కూలుతుంది. ఒకవేళ అంటే నిజంగా అట్లా కూలిపోతే కనుక ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మీ ఎవరు కట్టారు ఈ బిల్డింగ్ని, వాళ్ళు ఏ రకమైన రెగ్యులేషన్స్తో వెళ్ళారు, నామ్స్ ఏమన్నా పాటించారా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తారు. తేడా అయితే కన్స్ట్రక్షన్ చేసినటువంటి అతను తీసుకెళ్ళి జైల్లో పెడతారు. సో ఆ లెవెల్లో వాళ్ళు మార్గమే లేదు ఏమైనా తేడా రావడానికి. 100 అడుగుల సునామీ జపాన్ వైపు వస్తే ఏమవుతుంది, ఎన్నెన్ని ప్రాంతాలు నీట మునిగిపోతాయి, ఎంతెంతమంది ప్రజలు ఎక్కడి దాకా వెళ్ళగలుగుతారు, పెద్ద పెద్ద కొండల దాకా వెళ్తారు. అయినా కూడా దొరికిపోయిన వాళ్ళు సముద్రం అట్లాగే తీసుకెళ్ళిపోతుంది. ఇట్లా ఎన్నోసార్లు జరిగింది. ఎన్నోసార్లు మనమే చూసాం, 2004లో చూసాం తమిళనాడులో, చెన్నైలో. అలాంటి ఒక హెచ్చరిక స్వయంగా జపాన్ శాస్త్రవేత్తలు ఆ దేశానికి ఇస్తున్నారు. ప్రజలారా మీరు జాగ్రత్తగా ఉండండి, నెక్స్ట్ టైం 8 రెక్టార్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్లో ఎర్త్క్వేక్ వస్తే మీరు 2 లక్షల మంది చనిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలాంటి ప్రాంతాల్లో మీరు నివసించాలి, అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. సముద్ర తీరాల వద్ద నివసిస్తున్నారా, మీరు జాగ్రత్తగా ఉండండి. అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇల్లు ఉంటాయి, కంపెనీలు ఉంటాయి, పనులు ఉంటాయి, ప్రొటెక్షన్ వాల్స్ ఉంటాయి. అయినా కూడా 100 ఫీట్ సునామీ వేవ్ అన్నప్పుడు అప్పుడు ఎవరుతారు. సో పసిఫిక్ మహాసముద్రం అట్టడుగున ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా యాక్టివ్గా ఉన్నాయి. సౌదీ అరేబియాలో ర్యాండమ్గా జరిగింది, జీరా అనబడే నగరం టోటల్గా మునిగిపోయింది. అలాగే మీకు యూఏఈ వద్ద, అమెరికా దగ్గర ఎక్కడెక్కడో ర్యాండమ్గా ఏవేవో జరుగుతున్నాయని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. అలాంటిది ఏమీ లేదు. భూమి అడుగున ఈ భూమి పలకలు అనేవి కంటిన్యూస్గా కదులుతూనే ఉన్నవి. యూరో ఏషియా, ఇండియన్ సబ్ కాంటినెంట్ టెక్టానిక్ ప్లేట్స్ అంటాము, వాటి వైపే రావడము, హిమాలయాలు ఇంకా పెరగడం, సముద్రాలు పొంగడం, భారత్ సముద్ర తీరాల్లో ఉండే ఎన్నో నగరాల వైపు సముద్రం రావచ్చని వాళ్ళ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. కేవలం భారతే కాదు,
సముద్ర తీరాల్లో ఉండేటువంటి నగరాలు చెన్నై ఉండొచ్చు, ముంబై ఉండొచ్చు, గుజరాత్ ఉండొచ్చు, ఇట్లా ఏమైనా కూడా ఉండే అవకాశం ఉంటుంది.